నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలకులను చూస్తే, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అండ్ షాడో సీఎం అని చెప్పి పిలువబడుతున్న లోకేష్ గారు, వీళ్ళ మాటలు, క్షేత్రస్థాయిలో జరిగే పనులకు ఏమాత్రం పొంతన లేకుండా అండ్ మరీ ముఖ్యంగా చిన్న, చితక, చిల్లర ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీద చెలరేగిపోతూ ఉంటే, ఇది వీళ్ళ పాలకులుగా వీళ్ళు అవమానపడాలి సీరియస్‌లీ. మొన్నటికి మొన్నెవడో నేను జనసేన, జై జనసేన అని చెప్పి రోడ్డు మీద బస్సులు ఆపి పోలీసుల మీదకే దాడికి పోతే పోలీసులు వెనక్కి పోతూ ఉన్నారు. ఆ జనసేన, జై జనసేన అని అరుస్తూ ఉంటే రోడ్డు మీద దారుణం చేసి పోలీసుల మీదకే పోతూ ఉంటే. అంతకు మించి తాజాగా రైల్వే కోడూరులో నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఏమంటారు ఆ లైంగిక ఎపిసోడ్లో ఉన్న మా ఉద్యోగిని ఆమె దగ్గర ఉన్న ఇంకో వ్యక్తి మీద దారుణంగా పోలీసుల లాఠీలు తీసుకొని దాడి చేస్తూ ఉంటే ఏమైంది? ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు అంటారు. ఏమైంది సార్? ఆడబిడ్డ సైడ్ చూడాలంటే ఎవరికైనా వచ్చబడాలి అంటాడేమో. ఏం మాటలు మాట్లాడతారా మీరు? ఏ తల్లికి అన్యాయం జరిగినా నేను ఊరుకోను అంటాడు లోకేష్. ఏంది సార్ ఇది? ఏంటిది? మీ రాజగురు పత్రిక కనబడే దాంట్లో రాసుకుంటూ వచ్చిండే చూడండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. మీ రాజగురువు పత్రిక పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని కొట్టడంతో పాటు తరుముతూ అరాచకం సృష్టించారు. ఈ ఘటన గురువారం రైల్వే కోడూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపిన సందర్భంలో సంబరాల కోసం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరికొందరు పట్టణంలోని ప్రధాన రహదారిపైకి వచ్చారు. అదే సందర్భంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన ఉద్యోగిని ఆమె న్యాయవాది ఆజాద్ సాయికృష్ణ సోదరుడు గోపితో టోల్గేట్ వద్దనున్నటువంటి దుకాణాల దగ్గరికి ఆమె కొడుకు కొనుక్కునేకని పోయారట. దుకాణాల వద్దకు వెళ్ళారు. ఇంతలో ఎమ్మెల్యే కారు, కార్యకర్తలు అటుగా వచ్చారు. ఆమెను అక్కడ చూసిన జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఆమె వెంటబడ్డారు. స్థానికులు చూస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నా లెక్క చేయకుండా దాడి చేశారు. గోపిని కొడుతూ ఊరు వదిలి వెళ్ళిపోవాలంటూ రోడ్డుపైనే పరిగెత్తించి కొట్టారు. ఎందుకు దాడి చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల చేతిలోని లాఠీ తీసుకొని ఆమెపై దాడి చేశారు. పోలీసుల చేతిలో లాఠీ తీసుకొని ఈ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరిని సైతం కొట్టి వీడియో ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఈ ఘటన జరుగుతున్నంతసేపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే సమక్షంలో పోలీసుల లాఠీలు తీసుకొని ఒక బాధితురాలిని అన్న మహిళ, దారుణమైనటువంటి ఆధారాలు బయటపెట్టిన మహిళ ఇట్లా దాడికి గురవుతూ ఉంటే పబ్లిక్గా రెచ్చిపోతుంటే మీకు ఎందుకండి ప్రభుత్వం? మీరెందుకు పాలకులుగా? మీరెందుకనే పాలకులుగా? ఎంత దారుణమయ్యా వ్యవస్థలు, ఎంత దారుణమయ్యా ప్రభుత్వాలు. అసలు నిజంగానే వద్దులే వీళ్ళని మాట్లాడేసుకొని అనవసరంగా అసలు డిఫైన్ కూడా చేయలేము వీళ్ళ దారుణాలను. ఈ ప్రభుత్వం ఇంత చేతగాని తెలంగాణ బే వద్ద బాబోయ్. అసలు మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే.